హాయ్ నమస్తే అండి. ఈరోజు మనం రవ్వ బర్ఫీ స్వీట్ తయారు చేసుకోబోతున్నామండి. మనకి స్వీట్ తినాలనిపించినప్పుడు చాలా తక్కువ టైంలోని చాలా ఈజీగా తయారు చేసుకునే స్వీట్ అండి. చాలా టేస్టీగా కూడా ఉంటుంది. ఒక్కసారి ఇలా చేశారంటే ప్రతిసారి ఇదే ప్రాసెస్లో చేస్తారండి. ఒకసారి ప్రాసెస్ ఎలాగో చూద్దామా. ముందుగా ఒక కళాయి పొయ్యి మీద పెట్టేసుకొని ఒక అరకప్పు నెయ్యి వేసుకుంటున్నానండి. అందులోని 2 కప్పుల వరకు గోధుమ నూక వేసుకుంటున్నాము. సుజీ రవ్వ అంటారు కదా, దాన్ని వేసుకొని మీడియం ఫ్లేమ్ పెట్టుకొని చాలా దోరగా వేయించుకోవాలండి. మరి పెద్ద మంట పెట్టే కన్నా చిన్న మంట పెట్టుకొని చాలా ఎర్రగా వచ్చేట్లు వేయించుకోవాలి. బాగా వేగిన తరువాత ఇందులోని శనగపిండి 1 కప్పు వేసుకుంటున్నానండి. శనగపిండి వేసిన తర్వాత ఇందులో ఒక 3 టేబుల్ స్పూన్స్ వరకు నెయ్యి వేసుకోవాలి. వీటన్నింటినీ బాగా వేయించుకోవాలి. కొలతలు మాత్రం చాలా కరెక్ట్గా ఉండాలండి. అరకప్పు నెయ్యి తీసుకున్నాను, 2 కప్పుల గోధుమ రవ్వ తీసుకున్నాను. మనము ఉప్మా చేసుకుంటాం కదా సుజీ రవ్వ, అది తీసుకున్నానండి. అలాగే 1 కప్పు శనగపిండి తీసుకున్నాను, పావు కప్పు మైదా ఫ్లోర్ తీసుకున్నాను. ఇవన్నీ వేగిన తర్వాత పావు కప్పు మైదా పిండి వేసుకుంటున్నామండి. ఒకవేళ మైదా ఇష్టం లేకపోతే గోధుమ పిండి జల్లెడ పట్టించేసుకొని ఒక పావు కప్పు వరకు వేసుకోండి. ఇది బాగా ఫ్రై అయిన తర్వాత మిల్క్ పౌడర్ వేసుకుంటున్నానండి, ఒక పావు కప్పు. ఇది కూడా బాగా ఇందులో వేయించుకోవాలి. చిన్న మంట మీద మాత్రమే వేయించుకోవాలి. మిల్క్ పౌడర్ కొంచెం ఉండలుగా కడుతుందండి. ఇది మనం ఫ్రై చేసుకొని చక్కగా వేయించుకోవాలి. ఇందులోని మరి ఈ స్టేజ్లో మరొక స్పూను నెయ్యి వేసేసుకొని వేయించేసి పక్కకు దించేయాలండి. మనము వేరే బౌల్ పొయ్యి మీద పెట్టేసుకొని 1 కప్పు పంచదార వేసుకొని అరకప్పు వాటర్ వేసుకొని లేత పాకం పట్టేసుకోవాలండి. చిన్న తీగ అంటే గులాబ్ జామున్ మనం చేస్తాం కదా, ఆ పాకం పట్టుకుంటే సరిపోతుంది. మరి ఎక్కువసేపు ఉడికించాల్సిన పని లేదు. ఇదిగోండి ఇక్కడ మనము ఇది బాగా చల్లారి పెట్టేయాలి. ముందు ఫ్రై చేసుకున్నది మనం బాగా కలుపుతూ చల్లారి పెట్టేసుకొని మనం పాకం పట్టి ఉంచుకున్న పాకాన్ని కూడా ఇందులో కొంచెం వేసుకొని కలుపుకోవాలండి. మనము ప్రిపేర్ చేసింది కరెక్ట్గా సరిపోతుంది, ఎక్కువ తక్కువ ఏం రాదు. ఇలా కొంచెం పంచదార పాకాన్ని వేసుకొని మనం బాగా కలిపేసుకోవాలి. నేను ఏ ఫ్లేవర్స్ యాడ్ చేయట్లేదండి. ఇలా కలిపిన తర్వాత ఒక ప్లేట్లోకి నెయ్యి కొంచెం అప్లై చేసేసి మనం కలిపి ఉంచుకున్న ఈ మిశ్రమాన్ని ఇందులో వేసేసుకుంటున్నానండి. మనకి బర్ఫీ ఏ షేప్లో వస్తుందో అంత మందంగా ఉన్నట్లు మనము పెట్టేసుకుంటే సరిపోతుంది. ప్లేట్లోని ప్లేట్ అంతా వేసుకుంటే బర్ఫీ అనేది కొంచెం పలచగా వస్తుంది. అందుకే నేను అలా సెట్ చేసుకున్నానండి. ఇది కొంచెం ఆరనివ్వాలి. ఇలా సెట్ చేసుకొని డ్రై ఫ్రూట్స్ ఏముంటే అవి వేసుకోండి. నేను బాదం వేసుకుంటున్నాను, చిన్న పీస్ కట్ చేసుకొని. వీటన్నిటిని వేసేసి ఒక గంట వరకు అలా వదిలేస్తే మనకి కొంచెం సెట్ అయిపోతుంది. ఒక అరగంట గంట తర్వాత చిన్న పీసెస్గా కట్ చేసుకుంటే సరిపోతుందండి. చూడండి, నాకు ఒక అరగంట తర్వాతే నేను తీసేసి పీసెస్ కట్ చేసుకుంటున్నాను. మీకు ఏ షేప్ కావాలంటే ఆ షేప్ కట్ చేసుకోవచ్చు. డైమండ్స్లో కూడా కట్ చేసుకోవచ్చు. నేనైతే ఇలా కట్ చేసుకుంటున్నాను. ఈ స్వీట్ అయితే చాలా టేస్ట్గా ఉందండి. మనం కొంచెం నెయ్యి క్వాంటిటీ కూడా ఒక అరకప్పు వరకు వేసుకున్నాం కదా, చాలా టేస్ట్గా ఉందండి. నెయ్యి ఆ నేతిలోని గోధుమ రవ్వ ఇవన్నీ ఫ్రై అయ్యాయి కదా, చాలా టేస్ట్గా వచ్చాయి. ఒకసారి ఇలా ట్రై చేయండి. చిన్నపిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. మీకు కనుక నా వీడియోస్ నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ అవ్వండి. ఇంకా సపోర్ట్ చేస్తూ ఉంటారని ఆశిస్తున్నాను. చూడండి ఎంత బాగా వచ్చాయో. 1 కేజీ స్వీట్ దగ్గర వచ్చిందండి నాకు. ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.